నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ జిఎస్టీ 2.0 ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం ఇది ఎందుకంటే ఈ రోజు నుంచి కొత్త జిఎస్టీ స్లాబ్లు లేకపోతే కొత్త జిఎస్టీ మార్పులు ఏవైతే ఉన్నాయో అమల్లోకి వస్తున్నాయి గతంలో 24 అదేవిధంగా 18 12 5% జిఎస్టీలు ఉండేవి ఈసారి వాటిని మార్చారు పూర్తిగా కేవలం 5% అదేవిధంగా 18% మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు 12-24% పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 24%లో ఉన్నటువంటి చాలా వస్తువుల్ని 18%కి తీసుకొచ్చారు 12%లో ఉన్నటువంటి వస్తువుల్ని 5%కి తీసుకొచ్చారు 5%లో ఉన్నటువంటి చాలా వరకు నిత్యావసర వస్తువులకి పూర్తిగా పన్ను లేకుండా మినహాయింపు అయితే ఇచ్చారు అంటే పేద మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త జిఎస్టీ సంస్కరణలని రూపొందించారు అన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది ఇక కొన్ని వస్తువులకు సంబంధించి అంటే మద్యం కావచ్చు లేకపోతే పొగాకు వస్తువులకు సంబంధించి ఉన్న వానికంటే పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా లగ్జరియస్ వస్తువులు అంటే 350cc కంటే ఎక్కువగా ఉండేటువంటి బైకులు కావచ్చు ఖరీదైనటువంటి కార్లు కావచ్చు విమానాలు కావచ్చు వీటిపైన జిఎస్టీ ఎక్కువగా విధించారు ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళు కొనొచ్చు కానీ లేనటువంటి మధ్యతరగతి పేదవాళ్ళకి మాత్రం పెద్ద ఊరట లభించిందనే చెప్పుకోవాలి ఇక నిన్న మోదీ మాట్లాడుతూ కూడా మన దేశ ప్రధాని ఆయన ఒక వ్యాఖ్య చేశారు నేను ప్రధాని అయినటువంటి కొత్తలో ఒక న్యూస్ పేపర్ చదివాను అప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి కొన్ని వస్తువులు ఈ విధంగా డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయడం కంటే బెంగళూరు నుంచి యూరోప్కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేస్తేనే ఎకనామికల్గా మాకు వర్కౌట్ అవుతుందంటే ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు అంటే అంతలా బెంగళూరు నుంచి హైదరాబాద్ మధ్యలోనే ఎక్కువగా పనులు ఉండేవి ట్రాన్స్పోర్ట్ పనులు రోడ్ల పరిస్థితి కూడా అంత అధ్వానంగా ఉండేది ఒకవైపు పన్నుల విషయంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం హైవేల విషయంలో కూడా అంతే మార్పులు తీసుకొచ్చామంటూ నిన్న మోదీ అయితే పేర్కొన్నారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది గతంలో ఏ విధంగా పన్నులు ఉండేవి జిఎస్టీ వచ్చిన తర్వాత ఎంత సరళీకృతంగా మారాయనేది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు అండ్ వారితో పాటుగా ఆలపాటి లక్ష్మీనారాయణ గారు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు మరి కొద్దిసేపట్లో మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు ముందుగా సుధాకర్ శర్మ గారితో మాట్లాడదాం శర్మ గారు నమస్కారం అండి నమస్కారం అండి విజయ్ గారు ఎలా చూస్తారండి జిఎస్టీలో సరికొత్త మార్పులు తీసుకొచ్చారు సరికొత్త సంస్కరణ అనే చెప్పాలి దీన్ని ఎందుకంటే గతంలో జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉండేయని కొంతమంది మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ప్రధానమైనటువంటి మార్పులు తీసుకొచ్చారని చెప్పుకోవాలి 24-12% పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎలా చూస్తారు కొత్త జిఎస్టీ మార్పుల్ని ఈ జిఎస్టీ 2.0ని ముఖ్యంగా మనం జిఎస్టీని అర్థం చేసుకోవాలి అంటే జిఎస్టీకి ముందు సినేరియోని కనుక మనం ఒకసారి చూసినట్లయితే డెఫినెట్గా మనం ఏ చేంజెస్ వచ్చాయి అలాగే ఏ డెవలప్మెంట్స్ వచ్చాయి అలాగే ఎంత పాజిటివిటీ అలాగే ఎకనామిక్ ఫ్యూయలింగ్ అంటాం అది ఎలా జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం మనం ఒక రకంగా ఆలోచన చేస్తే ఈ సెమినల్ ఫార్మ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అనేది 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో ఇటువంటి ఐడియా అనేది ప్రతిపాదనకు వచ్చిందండి తర్వాత 2004వ సంవత్సరంలో విజయ్ కేల్కర్ గారి ఒక కమిటీ ఒక అద్భుతమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది అంటే ఒక యూనిఫైడ్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ మనకు ఉండాలి ఎందువల్ల అంటే వేరీడ్ కండిషన్స్ ఉన్నాయి టోపోగ్రాఫికల్గా అలాగే మనకు ఉన్నటువంటి భౌగోళికం అలాగే రకరకాలైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి దేశం భారతదేశం కాబట్టి ఇక్కడ ఒక యూనిఫైడ్ సిస్టమ్ లేకపోతే ఆనాటి కాలంలో మనం చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవీస్ కొన్ని ఉండేవి స్టేట్ గవర్నమెంట్ లెవీస్ కొన్ని ఉండేవి అలాగే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్యాక్సేషన్ ఉండేది ముఖ్యంగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని మనం ఎకనామిక్స్లో అంటాం ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏంటి అంటే మల్టిపుల్ ట్యాక్సేషన్ ఉంటుంది సపోజ్ ఒక ప్రోడక్ట్ తీసుకుంటే కనుక అది మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో దానికి ఒక ఎక్సైజ్ ట్యాక్స్ అనేది ఉండేది అలాగే దాన్ని అట్ ది పాయింట్ ఆఫ్ సేల్ దానికి ఒక డిఫరెంట్ ట్యాక్సేషన్ ఉండేది వ్యాట్ అని అనేవాళ్ళం అప్పుడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అలా ఒకే ప్రోడక్ట్కు మల్టిపుల్ స్టేజెస్లో మల్టిపుల్ ట్యాక్సెస్ కావడం వల్ల మొత్తం భారం అనేటువంటిది కస్టమర్ పైన పడేది అలాగే బిజినెస్ హౌసెస్ కూడా అది ఎకనామికల్గా లేకపోవటం వల్ల ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేటువంటిది మనము తయారు చేయటం కంటే కూడా ఇంపోర్ట్ చేసుకోవటమే మేలు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉండేవారు ఇప్పుడు జిఎస్టీ చేసినటువంటి ఒక అద్భుతమైన మార్పు ఏమిటి అంటే ఆత్మనిర్భర్ భారత్ అని మనం ఏదైతే అంటున్నామో మేక్ ఇండియా అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటే వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ద గూడ్స్ బై అవర్ సెల్వ్స్ అది చాలా ముఖ్యం ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఒక దేశం వేరే దేశం పైన ఒక ప్రోడక్ట్ కానీ ఒక రా మెటీరియల్ కానీ ఒక పర్టికులర్ ఎంటిటీకి కానీ డిపెండ్ అవుతుందో డెఫినెట్గా ఆ దేశం యొక్క లాంగ్ టర్మ్లో మనం చూసినట్టయితే డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ సఫిషియంట్
అలాంటి ఒక అద్భుతమైన నిర్ణయంతోనే ఈ జిఎస్టీ అనేటువంటిది వచ్చింది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం యాజ్ ద డిస్కషన్ గోస్ బై మనం వాటిని కూడా చర్చించుకుందాం. తప్పకుండా శర్మ గారు. అండ్ ఎస్, ఒకసారి మనం లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎస్, అంటే బీజేపీ నాయకులుగా కాకుండా అసలు ఒక సామాన్యుడిగా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సరికొత్త జిఎస్టీ మార్పులతో? ఎందుకంటే చాలా వరకు మధ్యతరగతి వాళ్ళకి లేకపోతే పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి నిత్యావసరాల పైన అసలు పూర్తిగా జిఎస్టీని ఎత్తేస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఇది చాలా మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఊరటనిచ్చే విషయం అండి. ఇప్పుడు అందరూ కొనుగోలు శక్తి తగ్గిందని అంటున్నారు. ఇప్పుడు కూడా కొనుగోలు శక్తి ఎవరికి తగ్గల. మన ఉన్నదాని మనం ఆర్థికంగా కూడా ఇదివరకులో కన్నా ఇప్పుడు ఆర్థికంగా కూడా అందరూ కూడా పుంజుకున్నారు. ఇప్పుడు ప్రతి అంటే చాలా వస్తువులకి జిఎస్టీ లేక కొన్ని వస్తువులు 5% తీసుకొచ్చేసారు, కొన్ని వస్తువులు 18% 28 నుంచి 18% తీసుకొచ్చేటప్పటికి అది చాలా అంటే సిమెంట్ లో కానీ, కార్స్ లో కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ అన్ని ఇంట్లో కూడా ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువులు మన మనుషులకు కావాలి, ప్రజలకు కావాల్సినవి అంటే బిస్కెట్లు ఇటు మీద కొన్ని టీవీల మీద, కార్స్, చిన్న కార్లు, మధ్య తరగతి వారు కొనుక్కునే కార్ల మీద ఇవన్నీ కూడా చాలా మటుకి మనకి జిఎస్టీ వల్ల చాలా తగ్గింపు జరిగింది. ఒక్కొక్క కార్ నుంచి 40 నుంచి 1,20,000 వరకు తగ్గింది. అలాగే పన్నీరు, కొన్ని వస్తువుల మీద కంప్లీట్ తీసేశారు. వాషింగ్ మిషన్స్ కానీ, తర్వాత డిష్ వాషర్స్ కానీ, టీవీలు కానీ అన్ని మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువ వాడుతూ ఉంటారు. వీటి మీద చాలా ఎక్కువ తగ్గడం వల్ల అందరికి కూడా చాలా ఆహ్వానించదగిన విషయం. ఇది ఒక కొనుగోలు శక్తి పెరగడంతో పాటు మనం ఇండియాలో వస్తువులు తయారు చేసుకుని మనం బాగా ఇచ్చేసుకోవటానికి బాగుంటుందని మేక్ ఇన్ ఇండియాకి మంచి ఊతమిస్తుంది. అదే రకంగా చాలా మంది యువత కూడా స్టార్టప్ కంపెనీలు పెట్టుకుని ఈ రకంగా ఎదరికెళ్ళటానికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ ఎస్, శర్మ గారు, ప్రధానంగా జిఎస్టీ రేట్లని మనం గతంతో పోల్చినట్లయితే గతంలో 28%, 18%, 12%, 5%గా ఉండేవి. సో మరింత సరళీకృతం చేస్తే, ఎందుకంటే ఒకవైపు మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఊరటనివ్వడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక లక్ష్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేందులో భాగంగా ఈ జిఎస్టీ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్టప్స్ చాలా రావాల్సి ఉంది, ఇప్పటికే చాలా వచ్చాయి, ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే దేశం అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే, దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్టివిటీ చాలా పెరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు ఈజీ అయిపోతుంది కాబట్టి జిఎస్టీ మరో తగ్గుతుంది కాబట్టి సేల్స్ కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆబ్వియస్లీ అల్టిమేట్గా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి లక్ష్యానికి చేరువుగా మనం వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎలా చూడాల్సి ఉంటుంది శర్మ గారు? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు అన్నది అక్షరాల సత్యం. ఎందువల్ల అంటే మనం గ్లోబల్ సినేరియో కనుక చూసినట్లయితే అసలు ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏ విధంగా కొనసాగుతోంది అక్రాస్ ది కాంటినెంట్స్ అని కనుక మనం ఒకసారి సర్వే చేసినట్లయితే, ఏ దేశం అయితే ఒక పటిష్టమైనటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్తో ఉంటుందో, సరళీకృతమైనటువంటి విధానాలు ఉంటాయో, ఎక్కడైతే కాంప్లయన్స్ అంటే ట్యాక్స్ కాంప్లయన్స్ అనేటువంటి క్రైటీరియన్ ఎక్కడైతే చాలా ఈజీగా ఉంటుందో అక్కడ కాంపిటేటివ్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే కాంపిటేటివ్నెస్ అనేటువంటి జనరేట్ అవుతుందో న్యాచురల్గానే యువత అనేటువంటి వాళ్ళు ఒక సెగ్మెంట్ అంటే మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ పట్ల చాలా ఆసక్తి చూపడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం ఇంకొక పార్శ్వం నుంచి కనుక మనం చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ను పెంచడమే కాకుండా సామాన్య జనులకు ఏదైతే అందుబాటులో లేనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయో, వస్తువులు ఉన్నాయో, సర్వీసెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జిఎస్టీ 2.0 చేస్తోంది. ముఖ్యంగా ఔషధాల విషయం, మెడిసిన్ మనం తీసుకున్నట్లయితే వాటి విషయంలో కొన్ని సందర్భాల్లో కంప్లీట్గా ట్యాక్స్ నల్లిఫికేషన్ అనేటువంటిది చూస్తున్నాం. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఇక్కడ మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నామండి. ఎందుకంటే 4 సైడ్స్ టీవీ ఎప్పుడు కూడా అన్బయాస్డ్ ఛానల్ కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీని కూడా సపోర్ట్ చేయడం కానీ అఫిలియేట్ చేయడం కానీ ఉండదు. ఇక్కడ మనం జిఎస్టీని వీఆర్ ట్రయింగ్ టు అనలైజ్ యాజ్ సచ్. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అసలు ఈ 2.0 జరగటం వల్ల గ్లోబల్గా మనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఎందువల్ల అంటే ఒక కొత్త మార్పు మనం ఎప్పుడైతే తీసుకుని వస్తున్నామో దాని వెనుక ఉన్నటువంటి అనేక అంశాలను ఈరోజు మనం పరిచయం చేసుకుంటూ అలాగే వ్యూవర్స్ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా సేవింగ్స్ అనేటువంటిది ఒక దేశానికి చాలా ముఖ్యం.
మదుపు అని మనం అంటాం. పొదుపు, మదుపు అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఈ సేవింగ్స్ అనేటువంటిది మధ్యతరగతి అలాగే జనబాహుళ్యంలో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల నిజంగా చెప్పాలి అంటే కొనుగోలు శక్తి ఒక రకంగా పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఎకనామిక్ స్టేట్ ఆర్ అఫైర్స్ ఎప్పుడైతే ఎప్పుడు స్లో డౌన్ అవుతాయంటే ఈ సర్క్యులేషన్ అనేటువంటిది నిజంగా మన బాడీలో, హ్యూమన్ బాడీలో కూడా చూసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ ఎంతైతే మన రీతిలో పారామీటర్స్ ఏదైతే చెప్తున్నారో ఆ రకంగా పనిచేస్తూ ఉన్నప్పుడే శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా చక్కగా పనిచేస్తూ ఇంటగ్రేటెడ్గా సిస్టమ్ బాగుంటుంది. అలాగే మనీ ఫ్లో ఆర్ ఎకనామిక్ ఫ్లో అనేటువంటిది కనుక చక్కగా ఉన్నట్లయితే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ పరిణామాలన్నింటినీ కూడా నిజంగా మనం ఆహ్వానించదలసినటువంటి పరిణామాలే. ముఖ్యంగా మేజర్గా స్లాబ్స్ కూడా ఇప్పుడు 4 స్లాబ్స్ నుంచి 2 స్లాబ్స్ చేయటం వల్ల మనం ట్యాక్స్ క్రైటీరియాను, ట్యాక్స్ క్యాల్కులేషన్ను అలాగే ట్యాక్స్ విషయంలో మనం తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ది స్లాబ్స్ ఆర్ ఓన్లీ 2. అలా మనం చూసినట్లయితే డిఫరెంట్ క్రైటీరియాను ఉన్నాయి. అలాగే మనం ముఖ్యంగా గమనించాలి, మనం వీఆర్ అట్ ది కాంపిటేటివ్ ఎండ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే దెర్ ఆర్ సూపర్ పవర్స్ లైక్ చైనా, యుఎస్ అండ్ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. ప్రతి చోట కూడా ట్యాక్సేషన్ విధానం ఎలా ఉంది, అలాగే ట్యాక్స్ రిట్రీవల్ అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మనం జిఎస్టీ చూసినప్పటి నుంచి ఈవే బిల్లింగ్ కానివ్వండి, ఇలాంటి సిస్టమ్ మనం ఇంట్రడ్యూస్ చేసినందువల్ల ట్యాక్స్ జనరేషన్ పెరుగుతున్నాయి, రెవెన్యూస్ పెరుగుతున్నాయి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీఆర్ ఏబుల్ టు మినిమైజ్ ది ఫ్రాడ్. ఎకనామిక్ ఫ్రాడ్ ఆర్ సైబర్ ఫ్రాడ్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ఆల్సో యాడింగ్ ఆన్ టు ది రెవెన్యూస్. ఓకే శర్మ గారు, మనతో పాటు కిరణ్ రాయల్ గారు జనసేన నాయకులు, వారితో పాటుగా కేవి ప్రతాప్ గారు కాంగ్రెస్ నాయకులు, ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా ప్రతాప్ గారితో మాట్లాడదాం. ప్రతాప్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. ఎస్, మీ ఒపీనియన్స్ ఏంటండి మారినటువంటి జిఎస్టీ మార్పుల మీద, జిఎస్టీ 2.0 మీద అంటే ఎలా ఆలోచిస్తున్నారు? మధ్యతరగతి పేదవాళ్ళపైన కొంత భారం తగ్గిద్దనుకోవాలా, లేకపోతే ఇదొక రాజకీయ జిమ్మికగా భావిస్తున్నారా, ఏమనుకుంటున్నారు? బేసికల్గా జిఎస్టీని కనీసం 10 సంవత్సరాల తర్వాతనైనా కొంత సరళీకృతం చేయాలని ప్రభుత్వం ఆలోచించడము, దాన్ని మనము స్వాగతించవలసిన విషయం. అయితే ప్రధానంగా ఈ ట్యాక్సేషన్ అనేది ఎలా ఉండాలి అంటే పీపుల్స్ ఫ్రెండ్లీగా ట్యాక్సేషన్ ఉండాలి. పీపుల్స్ ఫ్రెండ్లీగా లేక గత 10 సంవత్సరాల నుంచి విపరీతమైన బాధుడు చేసి 28% ట్యాక్స్ వేయడం అనేది అసలు ఎంత అమానుషం అనేది అర్థం చేసుకోవాలి. 28 నుంచి 15కు చేసిండ్రు. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నాను సార్, ఫస్ట్ సర్వీస్ ట్యాక్స్ దేనికోసం చెల్లించాలి? ప్రజలు సర్వీసెస్ పొందినప్పుడు సర్వీస్ ఎవరి నుంచి పొందుతున్నప్పుడు ట్యాక్స్ పే చేయాలి. ఆ అంశం లోపల ప్రజలు ఈరోజు అమాయకులు కనుక ట్యాక్సేషన్ చేస్తుంటే దాన్ని ప్రశ్నించే శక్తి కానీ ప్రశ్నించే మెకానిజం కానీ లేకపోవడం వల్ల దాన్ని ప్రభుత్వం ఇంపోజ్ చేస్తుంది. సర్వీస్ ట్యాక్స్ అనే నేను ఒక రిఫార్మ్స్ అనే ఎకనామిక్ రిఫార్మ్స్ రాకముందు అసలు సర్వీస్ ట్యాక్స్ ఉండేనా? ఓకే, సర్వీస్ ట్యాక్స్ పెట్టారు. మనము ఎల్ఐసి ప్రీమియం కడితే ట్యాక్స్, మనీ ఆర్డర్ చేస్తే ట్యాక్స్, మనం ఏది పే చేసినా కానీ ట్యాక్స్, చిట్ ఫండ్లో డబ్బులు కడితే ట్యాక్స్. చిట్ ఫండ్లో డబ్బులు కడితే సర్వీస్ ట్యాక్స్ గవర్నమెంట్కి ఎందుకు పే చేయాలి సార్? సర్వీస్ ఎవరు ఇస్తున్నారు అంటే ఈ కోణంలో ఆలోచించాల్సిన ప్రభుత్వము దేనికి మనము ప్రజల మీద ట్యాక్స్ వేయాలి అనే అంశం లోపల మనం ఎట్లనన్నా చేసి ప్రజల నుంచి ఇన్కమ్ పొందాలనే ఆలోచన ఉన్నది. కానీ ప్రజలకు వెల్ఫేర్ కానీ అంటే నేను వాళ్ళకి పథకాలు పంచమని అనను, పంచకపోయినా కానీ బర్డెన్ అనేది రీజనబుల్ ఉండాలి. దానిలో ఉండకపోతే మనము బాధితులం ప్రజలు. ఇప్పుడు నువ్వు కాదు, ముందు అమాయకులైన ప్రజలు వాళ్ళు ఏం ట్యాక్సులు పే చేస్తానో నాకు తెలియదు. అదొకటి. ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే వ్యవసాయము కరోనా వచ్చిన 2 సంవత్సరాలల్లా మనల్ని ఆదుకున్న ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంటే అది వ్యవసాయం. వ్యవసాయ పరికరాల మీద
ఏ మేరకు రైతులకు ప్రయోజనం కలిగేంత చేస్తున్నారు అని అంటే అసలు వాస్తవంగా చెప్పాలంటే మనము ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల సబ్సిడీస్ ఇస్తున్నాము, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. అదే మనం అగ్రికల్చర్లో ఎందుకు ఇవ్వము? అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మీద మనం ఎందుకు ట్యాక్స్ చేస్తున్నాము? కానీ ఇప్పుడు ట్రక్కులు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్లు, విడిభాగాలు, వాటిపైన కూడా ట్యాక్స్లు తగ్గించారు కదా. తగ్గించారు సార్, 28 నుంచి 15 చేసిండ్రు. 15 అంటే రీజనబులేనా సార్? 18, ఓకే. 10% తగ్గింది. గతంలో 30% ఉండేయండి. జిఎస్టీ రాకముందర ప్రతి ఇది కూడా ఒక సింపుల్ లాజిక్ అండి. ఒక హోటల్కి వెళ్తే 28% సర్వీస్ ట్యాక్స్ కట్టేవాళ్ళం. ఇప్పుడు అది 5%. సార్ ఇంతకుముందు మీకు చెప్పిన ఈ సర్వీస్ ట్యాక్స్ గతంలో 28% వసూలు చేసేవారు సార్. ఇప్పుడు 5% వసూలు చేస్తున్నారు జిఎస్టీ వచ్చిన తర్వాత. ఎప్పుడు 28% వసూలు చేస్తుండే? బిఫోర్ జిఎస్టీ వసూలు చేసేది అక్కడ ఇక్కడ. ఇప్పుడు ఎందుకు తేడా వచ్చింది? తేడా ఏం లేదు. అప్పుడు డైరెక్ట్ మన వ్యాపారం హోటల్కి వెళ్ళి 28% సింపుల్. మీకు సింపుల్ గా అర్థం కోసం చెప్పానమాట. హోటల్ రూమ్ కి వెళ్ళి బుక్ చేసుకుని 28% సర్వీస్ ట్యాక్స్ చేసేవారు. దాన్ని ఇప్పుడు 5% చేశారు. హోటల్కి వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసుకుని. అంటే సింపుల్ గా మేము అర్థం అవడం కోసం చెప్తున్నాను. అలాగే గతంలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉండి రేట్లు పెట్టి ఇవన్నీ కొన్ని 4 స్లాబ్లో తీసుకొచ్చినప్పుడు 2 స్లాబ్లు తీసుకొచ్చారు. మొదలు పెట్టిన 2 తీసుకొచ్చారు కదా. అవును, అంటే అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత గతంలో ఉన్న ట్యాక్స్ల కన్నా ట్యాక్స్లు తగ్గినాయి. 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ట్యాక్స్. ఇది వరకు 2-3 ట్యాక్స్లు పడి. ఈ రోజు మనము సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు పే చేస్తున్నాయి. ఎన్నో వాటి మీద అసలు ఇంతకుముందు పే చేయకపోతుంది తెలుసా? జిఎస్టీ రాకముందు కూడా, జిఎస్టీ రాకముందు అన్నిటి మీద సర్వీస్ ట్యాక్స్ లేకుండే. ఎందుకు లేకుండే అంటే పోస్టల్ ఆర్డర్ కానీ, మనీ ఆర్డర్ కానీ, చిట్ ఫండ్ కానీ సర్వీస్ ట్యాక్స్ లేకుండే. వాటిలో కొన్నింటిని తీసేయండి ఎగ్జామ్షన్. గతంలో చాలా మంది వ్యాపారస్తులు సేవింగ్స్ అంటున్నారు కదా, అసలు పొదుపు చేసుకుంటూ ట్యాక్స్ చేస్తారానండి. గతంలో మనకి కరప్షన్ కానీ వైలేషన్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది లేదు. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి వ్యాపారస్తుడు కూడా కరెక్ట్ గా కడుతున్నాడు. ఇప్పుడు అందుకే మనకి డబ్బులు ఎక్కువ. వ్యాపారం చేస్తున్నాను. గతంలో ఒక విషయం చెప్తానండి, కరెక్ట్ కట్టడము అనే దానికి ఉపయోగపడడానికి జిఎస్టీ ఇస్ గుడ్. దానిలో ఫ్రాడ్ అనేది ఉండదు, మనము బ్లాక్ బిజినెస్ ఉండదు. దానికి ఆ ప్రిన్సిపల్ కు నేను ఐ సపోర్ట్ ఇట్. ఎక్కడ నేను అనేది ఎందుకంటే, ఒకటి నేను పర్టికులర్లీ జిఎస్టీలో సర్వీస్ ట్యాక్స్ అనే దానిలో ఒక శాస్త్రీయ విశ్లేషణ లేకుండా ప్రజల మీద ట్యాక్స్ వేస్తున్నారు. మీరు అనగానే హోటల్ తీసుకుంటారు. హోటల్లో ఎంతమంది ఎన్ని చోట్ల ట్యాక్స్ వేస్తుంటే ఇంతకుముందు మనం కట్టేవారు కాదు, లేకుండే సర్వీస్ ట్యాక్స్. ఎందుకు ఉండేది? వినండి, ఎల్ఐసి ప్రీమియం సర్వీస్ ట్యాక్స్ లేకుండే, ఎలక్ట్రిసిటీ బిల్లుకు సర్వీస్ ట్యాక్స్ లేకుండే, మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ లేకుండే, మన వాటర్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ లేకుండే, ఇవన్నీ లేకుండే. అది కాక రైట్ ఓకే ప్రతాప్ గారు, ఒకసారి మనం కిరణ్ రాయల్ గారితో కూడా మాట్లాడదాం. వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కిరణ్ రాయల్ గారు నమస్తే అండి. కూటమిలో భాగంగా ఉన్నారు మీరు కూడా. డెఫినెట్గా జిఎస్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, స్వాగతించారు. మీ పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో చేంజ్ అయినటువంటి జిఎస్టీ చేంజెస్ కావచ్చు. అసలు జిఎస్టీకి ముందు కాంగ్రెస్ హయాంలో 2017కు ముందు ఏ విధంగా ఉండేది, జిఎస్టీ వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ప్రస్తుతం జిఎస్టీ 2.0కు సంబంధించి మీ అభిప్రాయం? సార్, ముందుగా మీకు 4 Sides ఛానల్స్ ప్రేక్షకులకి, ప్రాణాలున్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే సార్. జిఎస్టీ అనేది గతంలో ఎవరు తెలిసేది కాదు. జిఎస్టీ అంటే ఏదో, జిఎస్టీ అంటే సర్వీస్ ట్యాక్స్ అనో, గూడ్స్ ట్యాక్స్ అనో, రకరకాల స్టేట్ సెంటర్లో రకరకాల మాట్లాడుకున్నారు. గత 5 ఏళ్ల క్రితం మోడీ ప్రభుత్వం 2వ వచ్చిన తర్వాత అందరికి కూడా వాట్ అబౌట్ జిఎస్టీ అని అర్థమయ్యేదిగా. అంటే ఎలా రోడ్ల పైన కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా జిఎస్టీ అంటే ఏంటి అనే విధానానికి అర్థం తీసుకొచ్చారు. అది కూటమి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు జిఎస్టీ ప్రపంచంలో, దేశంలో చర్చగా మారిపోయింది. ఈ రోజు రేపు ఎలా ఉందంటే ప్రతి షాపుల్లో, ఇప్పుడు ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక టీవీ కొనుక్కోవాలనుకున్నా, నేను నెల క్రితం కొనుక్కున్నా, కానీ నెల అనుకున్నా
ఇప్పుడు నెల క్రితము నాకు తెలిసి జిఎస్టీ ధరలు తగ్గిపోయినాయి, అన్ని కూడా నిత్యావసరాలు తగ్గించేసారు తెలిసరికి ఈరోజు ఉదయం నుంచే నాకున్న సమాచారం కొన్ని షాపుల్లో నిత్యావసర వస్తువుల్లో కానివ్వండి, షాపుల్లో టీవీలు కానివ్వండి, ఎయిర్ కూలర్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి, ఇట్లాంటి అవసరం నిత్యావసరాలు ఇవన్నీ కూడా జనము పొద్దున్నే బుకింగ్ వెళ్ళిపోయారట ఈరోజు. అలాగే ఆన్లైన్ వెబ్సైట్లో అమెజాన్ అదే కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, విపరీతమైన ఆఫర్లు పెట్టారు. ప్రజలు ఎగబడుతున్నారు. అంటే జిఎస్టీ అనేది తగ్గించేసరికి జనాలు ఏమన్నారంటే ఒక భారం తగ్గిందేమో, మనకి కనీసం 10,000 తగ్గుతుంది, 20,000 తగ్గుతుంది అనే ఆలోచనలో కామన్ మ్యాన్ పబ్లిక్ ఆలోచించేది అదే ఆలోచిస్తారు. జిఎస్టీ భారం తగ్గింది. జిఎస్టీ అనేది ఏదో హై లెవెల్లో ఉన్న బడ్జెట్ బట్టి వేస్తున్నారంటే ఓకే. మిడిల్ క్లాస్ సంబంధించిన వస్తువులకి, నిత్యావసర వస్తువులకి, టీవీలు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, రేడియోలు కానివ్వండి, ఈరోజు చాలా అన్నీ కంపల్సరీ కావాల్సిందే. అవి లేకుండా మనిషి ఉండే ప్రసక్తే లేదు ఈ రోజుల్లో. కాబట్టి జిఎస్టీ దాని మీద తగ్గించడం శుభపరిణామం. మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రజలకు ఏం కావాలో, మోడీ గారి ప్రభుత్వానికి బీజేపీ జనసేన కూటమిలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ప్రజలకు ఏం కావాలో, ప్రజల అవసరం బట్టి. జిఎస్టీ గతంలో మేము వసూలు చేసిన డబ్బులు కూడా ఈరోజు దేశంలో విమానాశ్రయాలు చూడండి, అనేక విమానాశ్రయాలు, బుల్లెట్ ట్రైన్లు, వందే భారత్లు, రకరకాలుగా రోడ్ల అభివృద్ధి. అసలు 10 ఏళ్ల క్రితం భారతదేశం, ఈ 10 ఏళ్ళలో ఆఫ్టర్ జిఎస్టీ భారతదేశం చూడండి ఎక్కడ కూడా మనం వేరే దేశాలతో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు డెవలప్మెంట్ అయినాయి. ఈరోజు ఎయిర్పోర్ట్లో పోతే ఒకప్పుడు ఎయిర్పోర్ట్ అంటే ఓ ఇండియా ఎయిర్పోర్ట్ అనేది. ఈరోజు ఇండియాలోనే ఎయిర్పోర్ట్స్ అంటే బయట దేశాలు మాట్లాడుకున్నాడు, ఇండియా ఎయిర్పోర్ట్ చూసి మాట్లాడుకోండిరా, ఆ విధంగా తయారు చేశారు ఎయిర్పోర్ట్స్ని. హైవే రోడ్స్, నేషనల్ హైవేస్ విపరీతంగా. ఒకప్పుడు ఒక ఊరికి పోవాలంటే 8 గంటల 10 గంటలు పట్టేది. ఈరోజు నేషనల్ హైవేస్ 3 గంటలు వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా జిఎస్టీ డబ్బులతో వచ్చిందే. మనం కట్టిన డబ్బులు, ఆ డబ్బును వృధా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తామో తెలుసు. ఆ డబ్బును వృధా చేయకుండా దాన్ని ప్రజలకు ఎలాగైతే ఉపయోగపడాలి, ప్రజలకు నిత్యావసరాలు ఏది, ట్రైన్, రోడ్స్, ఫ్లైట్స్, ఇలా ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో అవసరాలతో బట్టి ట్రాన్స్పోర్ట్ అనుగుణంగా చేయడం చాలా గర్వకారణం. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ పొద్దున ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసా. ఈరోజు అందులో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఎవరో జిఎస్టీ డబ్బులు ఏం చేశారని అడిగారు. జిఎస్టీ డబ్బులు 100 కోట్ల డబ్బుల్ని ఇంకా ప్రభుత్వం డబ్బులు వేసి ఈరోజు మెరుగైన రోడ్లు దాదాపు ఒక 150 రోడ్లు చూపించారు, సర్వీస్ హైవే నేషనల్ రోడ్లు, ఒక 400 వందే భారత్ ట్రైన్లు వేశారు. అంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్. కాబట్టి జిఎస్టీ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి. ప్రజలు కూడా జిఎస్టీ ఎందుకు తగ్గించారు దాన్ని ఆలోచించాలి. నిజంగా అయితే ఇవాళ అయితే నాకు తెలిసి చాలా మంది ఎప్పుడెప్పుడో పెండింగ్ పెట్టుకున్నారు కొనుక్కోవడానికి, ఏమైనా దసరా కొనుక్కోవాలని ఆలోచన ఉంటే కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని షాపుల్లోకి వెళ్ళి బుకింగ్ ఫుల్ అయిపోతున్నాయి. టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఇంకా హోమ్ నీడ్స్ వస్తువులు ఏమున్నా కూడా జిఎస్టీ తగ్గింది. ఒక 10,000 తగ్గుతుంది, 1,00,000 రూపాయలు అయితే 20,000 తగ్గుతుంది అని ఆలోచన ఉన్నారు. కాబట్టి ఇది మంచి నిర్ణయం. బట్ దీన్ని రాజకీయంగా చేసే అవసరం లేదు. దీన్ని అందరూ వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నా అభిప్రాయం అయితే అందరూ వాడుకోవాల్సిన అవసరం అయితే, రాజకీయాలకు అతీతంగా. ఓకే కిరణ్ రాయల్ గారు, ఎస్, మనం ఒక్కసారి గతంలో అయితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ దగ్గర నుంచి మొదలు పెడితే సర్వీస్ ట్యాక్స్ అని, సర్చార్జెస్ అని, స్టేట్ వ్యాట్ అని, అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్ అని, ఆ తర్వాత సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని, పర్చేస్ ట్యాక్స్ అని, ఇవన్నీ కొన్ని ఇలాంటివి చాలా రకాల ట్యాక్స్ ఉండేవి. దాన్ని చాలా వరకు సరళీకృతం చేశారనేది నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది, విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు జిఎస్టీ అనేటువంటి ఒకటే తీసుకొచ్చారు, క్లియర్గా ఉంది అనేటువంటిది చాలామంది అభిప్రాయం. గతంలో ఎవరు ఈ ట్యాక్సెస్ని పర్యవేక్షించే వాళ్ళు వచ్చి అసలు దేని గురించి చెప్పేవాళ్ళు, కస్టమర్స్కి కానీ లేకపోతే ఇటు వ్యాపారవేత్తలకు కానీ వాళ్ళకి అర్థమయ్యేది కదంటే వ్యాపారవేత్తలకు గతంలో ఇన్ని ట్యాక్స్లు ఉండేవా అని ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకటే కిందికి వచ్చింది కదా అనేది కూడా చర్చ జరుగుతోంది. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారండి దీనిపైన? ఇది డెఫినెట్ గా గతంలో ఏంటంటే ఇప్పుడు వస్తువు ఇంకో స్టేట్ లో తయారైంది అనుకోండి, అక్కడే సిఎస్టీ కట్టేవారు, అక్కడ మళ్ళీ లోకల్ ట్యాక్స్ వేసేవారు, సిఎస్టీ కట్టేవారు. మన ఇక్కడికి వచ్చేటికి మన సేల్ ట్యాక్స్ యాడ్ అయ్యింది, సిఎస్టీ యాడ్ అయ్యింది. ప్రతి దగ్గర వ్యాట్ కు ముందర సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఇలా ఉండేయమంటున్నారు గతంలో. తర్వాత వ్యాట్ వచ్చిన తర్వాత ఇలాగా ప్రతి దాని మీద కూడా 2-3 సార్లు, ప్రతి వస్తువు మీద 3 సార్లు పడేదండి. వ్యాట్ లో కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. మన తెలియకుండా, ప్రజలకు తెలియకుండా డబ్బులు ఎక్కువ వసూలు చేశారు. ఇప్పుడు ఏంటంటే 1 నేషన్ 1 ట్యాక్స్. ఈ ట్యాక్స్ వల్ల ఒకే చోట ట్యాక్స్ పడుతుంది, మళ్ళీ రెండోసారి ట్యాక్స్ పడదండి. అందుచేత ఈ రిఫార్మ్స్ పెరిగి గతంలో ఏంటంటే జిఎస్టీ పెట్టిన తర్వాత ఏదైనా మనం ఒక రోడ్డు వేసాక కష్ట సుఖాలు ఎన్ని ఉంటాయి కదా, అలాగే జిఎస్టీ పెట్టిన తర్వాత ఈ రిఫార్మ్స్ ఏంటి ఎట్లా ఉన్నాయి, విపరీతంగా మనకి ఇదివరకు ఏంటంటే చాలా మంది ట్యాక్స్ కట్టేవారు కదండి. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, సేల్ ట్యాక్స్ పేయర్స్ కానీ చాలా తక్కువలో ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం 80%
వర్తకులు కడుతున్నారు. తర్వాత ఇదంతా కూడా 100% వచ్చేస్తారు కూడా. ఎందుకు? వాళ్ళ జీవన విధానం పెరిగిపోతుంది. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళాలంటే, ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళాలనుకున్నా జిఎస్టీ టర్న్ ఓవర్ బట్టి లోన్ వెంటనే వాళ్ళ కొట్టగానే లోన్ శాంక్షన్ చేస్తాడు వితౌట్ సెక్యూరిటీ. గతంలో మనకు ₹1,00,000 లోన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ప్రతి వ్యాపారస్తులకు సులువుగా ఉంది. ఇదివరకు చాలా కరప్షన్ ఎక్కువ ఉండేది, అదంతా కంప్లీట్ పోయింది. ఇప్పుడు మనం చేసి అన్ని ఆన్లైనే కదా, ఆన్లైన్ తో అన్ని కూడా సరళీకృతం అయిపోయింది. ఆ వచ్చిన రిఫార్మ్ తో మన ఇండియాలో ప్రతి ఒక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగేటప్పటికి ప్రతి ఒక్క మానవుడి యొక్క అంటే ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితి కూడా పెరిగిపడుతుంది అన్నమాట. ఒక సపోజ్ మా ఊరి నుంచి 216 వెళ్ళింది. ఇది వరకు మా ఊర్లో ఎకరం 10 లక్షలు ఉండేది. ఇప్పుడు ఎకరం రోడ్డు పక్కన 3 కోట్లు అయిపోయింది. అంటే ఫైనాన్షియల్ గా నాకు ఒక 20 సెంట్లు ఉంది. నా పొలం ఇప్పుడు 3 కోట్లు అయింది. అది ఇదివరకు 10 లక్షలు కూడా ఉండేది కదా. అంటే నేను ఫైనాన్షియల్గా ఎంత పెరిగాను? ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పటికీ ప్రతి ఒక్కడ స్థితిగతులు పెరిగినాయి, కొనుగోలు శక్తి పెరిగింది. ఇదివరకు మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అలాగే ప్రతిది కూడా ఇప్పుడు మీరు సార్ అన్నట్టు ఇంకోటి ఆహ్వానించదగ్గ ఎల్ఐసీల మీద, వెహికల్ ఇన్సూరెన్స్ల మీద ప్రీమియం కూడా జిఎస్టీ తీసేశారు. ఇప్పుడు ట్రాక్టర్ ఉత్పత్తులలో కూడా రైతులకు కావాల్సిన ఎగ్జాక్ట్గా గతంలో మన కరోనా టైంలో మన దేశం కాపాడింది రైతులు. ఆ రైతులకు సంబంధించిన వస్తువులు అన్నింటి మీద మనకి రేట్లు జిఎస్టీ వల్ల బాగా రేట్లు తగ్గినాయి. దేశం యొక్క అంటే మనం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరుగుతుంది, ఏ రకంగా డెవలప్ అవుతున్నాం, ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయని గతంలో 35 ఉండి ఇప్పుడు 87, 90. ఎంత రైల్వేస్, ఎన్ని కరెంటీకరణ అంటే ఎలక్ట్రిఫికేషన్ చేశారు, ఎన్ని రైల్స్ పెరిగినాయి. రైల్వే స్టేషన్ అమృత్ భారత్ కింద ప్రతి రైల్వే స్టేషన్ కూడా బ్రహ్మాండం చేసి పెట్టారు. ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది మన హైదరాబాద్ లో, చర్లపల్లి 400 కోట్లు తీశారు, సికింద్రాబాద్ 700 కోట్లతో చేస్తున్నారు. అంటే ఎయిర్పోర్ట్ తలమించే విధంగా చేస్తున్నారు. ఈ విధంగా మనం ఏంటంటే చూసుకుని చాలా స్వాగతించవలసింది. ప్రతి ప్రజలు కూడా ట్యాక్స్ కూడా పర్ఫెక్ట్ గా కట్టడం నేర్చుకున్నారు. గతంలో అంత ఎగవేతదారులు ఉండేవారు, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు బ్యాంకులు కూడా చూసుకుని ఎన్పిఏలు తగ్గిపోయినాయి చాలా మటుకి. కారణం ఎందుకంటే మనం అన్ని కూడా సరళీకృతం చేయడం వల్ల, అన్ని ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ప్రజలు కూడా ఒక పద్ధతిగా వస్తున్నారు. అందుచేత బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఎస్, ప్రతాప్ గారు ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక లక్ష్యాన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ వస్తున్నారు. అంటే అనుకున్న లక్ష్యాల దిశగా అసలు భారతదేశం వెళ్తోందంటారా ఈ 2 టర్మ్స్ లో? ఇది థర్డ్ టర్మ్ మళ్ళీ కొంతవరకు పోతుందండి. ఓకే, కొంతవరకు పోతుంది. కానీ మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ ఎంతవరకు తీసుకున్నారో దాన్ని అమలు చేసే విధానం లోపల ఆ స్థాయి స్పిరిట్తో పోవడం అనేది అవసరము. ఇంకోటి ఏంటంటే నేను అసలు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా మన దేశం యొక్క మొత్తము సిస్టమ్ అనేది బేస్ అయి ఉన్నది విలేజెస్ మీద, గ్రామీణ వ్యవస్థ మీద. అవును, గ్రామీణ వ్యవస్థ లోపల ట్యాక్సేషన్లో ఈరోజు ట్యాక్సేషన్ పేరు మీద ఎంత వెసులుబాటు ఇచ్చిందో దేనిలా అనేది చెప్పండి. ప్రత్యేకంగా లేదు. భూముల విలువలు పెరిగినాయి, మన కొనుగోలు శక్తి పెరిగింది. భూముల అంటే నీకు అర్బనైజేషన్ చేయడం వల్ల, ప్రాపర్టీస్ వాల్యూస్ పెరగడం వల్ల, గవర్నమెంట్ చేసిన పనుల వల్ల మనకు లాభం జరుగుతుంది అని మనం అనుకుంటే దానికి నేను జవాబు చెప్పలేదు. అర్బనైజేషన్ చేసిన తర్వాత రూరల్ ఏరియాల పరిస్థితి ఎట్లా అనేది కూడా ఆలోచించాలి. ఓకే, కానీ అర్బనైజేషన్ అనేది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు 80వ దశకంలోనే అర్బనైజేషన్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచే దాదాపు పరిస్థితులు అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మారిపోయాయి. అది అంతే సహజం. అది అక్కడ భూముల విలువలు 3 కోట్లు, ఇప్పుడు ఇలా 10 సంవత్సరాలలో 3 కోట్లు మన జిఎస్టీ పెంచడం వల్ల అవుతుందా? కాదు కదా. జిఎస్టీ పెంచడం వల్ల కాదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగేటప్పటికి అందరి యొక్క స్థితిగతులు మారుతాయి అని నేను చెప్పిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరగడం అనేది ఈ రోజు కాదు. దేశము మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం అనేది చేస్తేనే ఈ రోజు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేది. మాట్లాడుతుంటే మళ్ళీ మధ్యలో రాకండి. మీరు మాట్లాడినంత సేపు నేనేం మాట్లాడలే. మనము ప్రభుత్వం చేసే మంచిని మంచి అనాలే,
దానిలో ఉన్న లోపాలను ఎత్తి చూపకపోతే మనం ఒక బయాస్డ్గా మనం ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళం అవుతాం. విన్నారా? మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు రైల్వేస్ డెవలప్మెంట్, ఇంకా వేరే డెవలప్మెంట్లు, అర్బనైజేషన్ చేస్తున్నారు అనే ఈరోజు మన ఏంది ఈ సిటీస్ను అమృత్ సిటీస్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లోపల సిటీస్ను ఫోకస్ చేసుకుంటా స్మార్ట్ సిటీస్ డెవలప్ చేసే దానికోసం కాన్సెప్ట్ పెట్టిండ్రు. దానికోసం మనం ఎంత ఇష్టం ఉన్నంత బడ్జెట్ స్పెండ్ చేస్తున్నాం. అదే నువ్వు స్మార్ట్ సిటీస్ చేయడం అని అంటే ఏంటంటే ఇట్ ఈజ్ యాంటీ పీపుల్స్ పాలసీ. యాక్చువల్గా ప్రజలందరూ మీరు పల్లెటూరులో వదిలిపెట్టి పట్టణాలకు రాని అనే విధంగా స్మార్ట్ విలేజెస్. ఇప్పుడు నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు ఏదైతే అన్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విలేజ్ లెవెల్లో గిట్ట మనం డెవలప్ చేస్తే, ఫోకస్ చేస్తే గ్రామాలలో ఉన్న విద్యావంతులు కూడా, అన్ఎంప్లాయీస్ కూడా వాళ్ళు అక్కడనే సర్వైవ్ అయ్యేటందుకు పోతారు. సపోజ్ నేను ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం లోపల నీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ నడుస్తున్నా అండి? హైదరాబాద్ బేస్ చేసుకొని ఇంతకుముందు 10 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 20 కిలోమీటర్లు ఉంటే, 30 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 60 కిలోమీటర్లు అవుతుంది. అంటే నీకు మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాంతం లోపల డెవలప్మెంట్ స్కోప్ అనేది పెరుగుతలేదు. స్మార్ట్ సిటీస్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. స్మార్ట్ సిటీస్ చేయాలంటే రూరల్ పాపులేషన్కు ఉపయోగపడే వాటికి ట్యాక్సేషన్ లోపల ఎంత మనం వెసులుబాటు ఇవ్వాలనే విధంగా ఆలోచించాలి. సర్వీస్ ట్యాక్స్ అని అంటే ఒక ఎల్ఐసికి హెల్త్ ఇన్సూరెన్స్కి పోయింది పోవుడు కాదు, అసలు ఇన్సూరెన్స్ చేసే దానికోసం ట్యాక్స్ చేయడం ఏందండి? తప్పు కదా అనండి. ఇన్సూరెన్స్ ప్రీమియం ట్యాక్స్ వేస్తారా? ఇన్సూరెన్స్ కట్టమని ప్రమోట్ చేసి దానివల్ల గవర్నమెంట్ రెవెన్యూను జనరేట్ చేసుకుంటున్నది అన్నట్టే. అందుకనే కంప్లీట్ తీసేశారు కదా మీలాంటి వాళ్ళు పెద్దలు చెప్పడం. అన్ని తీసేయలేదు, తీసుకోరు. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పైన పూర్తిగా జిఎస్టీ తొలగించారు. వెహికల్స్ అండి, మన వెహికల్ ఇన్సూరెన్స్ అది కావాలన్నా దాన్ని ఏం చేయలేమండి. చేయలేమండి. ఇది ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే మీరు ఒక అప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు సపోజ్ ఈ రిఫార్మ్స్ తీసుకోవటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ చాలా లాస్, దాన్ని ఎలా పుడుచుకోవాలి? మీరు అక్కడ మీ లాజిక్ అక్కడ పనిచేయండి. ఏంటంటే లాస్ అనేది ఎప్పుడైతే మీకు పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్ తక్కువ ఉంటే దాన్ని కట్టేటోళ్ళు పెరుగుతారు. మన డెవలప్మెంట్ వల్ల మన వాల్యూమ్ ఆఫ్ రెవెన్యూ పెరుగుతుంది. నేను తగ్గించడం కనుక నష్టమవుతున్నా అని చెప్పడం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది ఇలా 100 రూపాయల టర్న్ ఓవర్ ఉన్నప్పుడు ఉండేది 1,00,000 రూపాయల టర్న్ ఓవర్ ఉన్నప్పుడు, టర్న్ ఓవర్ పెరిగినప్పుడు నీకు ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది కదా, పర్సెంటేజ్ తగ్గుతుంది కావచ్చు, కానీ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ పెరిగినప్పుడు ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది. ఇప్పుడు అట్లనే అనేది. అందుకోసం నేను అంటానా, చేసింది మంచిదే కానీ ఇంకా కొంచెం చేయాల్సింది ఎంతో ఉన్నది. ముఖ్యంగా వ్యవసాయాన్ని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఫార్మ్ మెకానిజం లోపల ఫార్మింగ్ కోసం ఉపయోగపడే పనిముట్లన్నిటి మీద కూడా ట్యాక్స్ లేకుండా, జిఎస్టీ లేకుండా వాళ్ళకి సప్లై చేస్తే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే. అది కానీ ఇప్పుడు అందులో కూడా ఇప్పుడు ట్రాక్టర్ విభాగాలు ఇలాంటివి కొన్ని తగ్గించారు కదా, దాన్ని సార్ 28% ఉండే 28 నుంచి 15 చేసింది సార్. అసలు వాళ్ళకు ట్యాక్స్ పెట్టొద్దు అని నేను అంటున్నాను. వ్యవసాయానికి కోరుకుందాం. ఎందుకంటే అందరూ పట్టణాలు ఉండేటోళ్ళకి అందరికీ రైతుల గురించి తర్వాత ఆలోచిద్దాం అని అనుకుంటారు, కానీ మేము ఒక రైతులం కనుక మాకు ఆ బాధ ఉంటుంది మాకు. శర్మ గారు, ఇక్కడ అంటే కొన్ని పూర్తిగా తీసేయాలి ట్యాక్సెస్ అని ప్రతాప్ గారు చెప్తున్నారు. భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందంటూ కూడా రిప్లై ఇచ్చారు నారాయణ గారు. ఇక్కడ ఒక విషయం అంటే ట్యాక్స్ అనేటువంటి ఒక డైరెక్ట్ అమౌంటే నాకు తెలిసినంత వరకు సెంట్రల్ గవర్నమెంట్కి అయినా కానీ స్టేట్ గవర్నమెంట్కి అయినా కానీ ఆదాయ వనరుగా ఉంటుంది. దాని నుంచే జీతాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు కావచ్చు రచిస్తున్నారు. ట్యాక్స్ అనేటువంటి డైరెక్ట్ ఒకే ఒక స్కోపే ఉంది నాకు తెలిసినంత వరకు. మిగిలిన ఆదాయాలు వేరే ఉండొచ్చు, కానీ ఇదైతే ప్రధాన వనరుగా ఉంది. సో దీంట్లో ఇప్పటికే తగ్గించారు, ఇంకా తగ్గిస్తే అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎలా ఉంటుంది? ఒకవేళ వారు చెప్పినట్లుగా చాలా వాటిని తీసేస్తే భవిష్యత్తులో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా మనం స్వాతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కంప్లీట్ పిక్చర్ మనం ఎప్పుడు కూడా చూడాలండి. ఎందువల్ల అంటే మనం ఇప్పుడు 2000 తర్వాత చూడడం కాకుండా మనం
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, అప్పుడున్నటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు ట్యాక్సేషన్ ఎలా ఉంది, అలాగే ఈ ట్యాక్స్ ఎవల్యూషన్ కూడా ఏ విధంగా ఉంది అని కనుక ఒకసారి మనం ఇన్డెప్త్ స్టడీ కనుక చేసినట్లయితే మనకు ఎకనామిక్ లిబరలైజేషన్ అంటే గ్లోబలైజేషన్ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే మనం డైరెక్ట్గా వేరే దేశాలతో పరాయి దేశాలతో మనం ట్రేడ్ అండ్ కామర్స్ చేసేటువంటి ఒక అవకాశం అప్పుడు యాక్సిలరేట్ అయినటువంటి నేపథ్యంలో మనం ఏం చేసామంటే ట్యాక్స్ పైన కూడా దృష్టి పెట్టడం చేసాం. ఎందువల్ల అంటే మల్టిపుల్ ట్యాక్సెస్ దేవర్ సో మచ్ సో కన్ఫ్యూజింగ్. మరి అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ను కూడా వాళ్ళే ఆ పేస్ను తగ్గించేటువంటి ఒక నేపథ్యం ఉండటం వల్ల 2000 తర్వాత వచ్చినటువంటి కొన్ని ఆలోచనలు, తర్వాత కేల్కర్ కమిషన్, ఆ తర్వాత వచ్చినటువంటి పార్లమెంటరీ డెసిషన్స్, ఇవన్నిటి మూలాన మనం ఏం చేస్తున్నాం అంటే ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా ఒక పార్టీగా తీసుకోకుండా ఒక ఆర్థిక వ్యవస్థగా మనం చూసినట్టయితే ఇట్స్ లైక్ ఏ ఫ్లో ఆఫ్ ఎ రివర్. మరి ఆ ఫ్లో ఆఫ్ ఎ రివర్లో కూడా ఒక పెరెన్నియల్ రివర్గా ఉండాలి అంటే దానికి ఉన్నటువంటి అడ్డంకులు కానివ్వండి, సోర్స్లో మనం జనరేషన్ అనేటువంటి చాలా ముఖ్యం. కాబట్టి ఆ కీలకమైన ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం తీసుకున్నాం. ఆ రకంగా చూసినట్టయితే జిఎస్టీ ఇప్పుడు ప్రీవియస్ జిఎస్టీకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి జిఎస్టీ కూడా చాలా పారామౌంట్ డిఫరెన్సెస్ మనం చూస్తున్నాం. అయితే ఈ జిఎస్టీలో కూడా మార్పులు అవసరం, అనివార్యం కూడా. ఎందువల్ల అంటే మనం గ్లోబల్ కాంపిటేటివ్నెస్ కనుక మనం చూసినట్టయితే WTO స్టాండర్డ్స్ కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే, అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసినటువంటి రికమెండేషన్స్ ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే వీ హ్యావ్ టు రియలీ ఇంప్రూవ్ ఎ లాట్. కానీ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది, మార్పు అనేటువంటిది, చేంజ్ అనేటువంటిది అది ఒక పేస్తో వెళ్ళాలి. కాబట్టి ఈ 2.4 అనేటువంటిది, ఈ 2.0 అనేటువంటి ఇట్స్ రియలీ క్వైట్ ఎన్కరేజింగ్. అలాగే ఇప్పుడు మన మిగతా వక్తలు కూడా చెప్పినట్టు దీంట్లో కూడా అగ్రి బేస్డ్ వాటిలో మనం కంప్లీట్ ఎగ్జంప్షన్ కనుక ఇవ్వగలిగితే దట్ వుడ్ రియలీ హెల్ప్ అవర్ అగ్రి కమ్యూనిటీ. ఎందువల్ల అంటే భారతదేశం అంటేనే ఒక అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటిని స్లాబ్లో కూడా తగ్గించి ఇచ్చారు. భవిష్యత్తులో మనం అందరూ కూడా దానిపై కంప్లీట్ ఎగ్జంప్షన్ రావాలి. ఎలా అయితే ఇప్పుడు ఔషధాల విషయంలో, మెడిసిన్ విషయంలో ఏ విధంగా అయితే ఎగ్జంప్షన్ ఇచ్చారో 2.0లో, అలాగే ఈ ఫోర్త్ కమింగ్ ఇప్పుడు సబ్సిక్వెంట్గా వచ్చేటువంటి ఈ రిఫార్మ్స్లో అది ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి అగ్రి కమ్యూనిటీకి మరింత ఈ యొక్క లెవీస్ నుంచి, అలాగే అన్నెసరీ సెస్ కానివ్వండి, ట్యాక్సేషన్ కానివ్వండి, ఆ బర్డన్ మనం తగ్గించగలిగితే అగ్రి ప్రొడక్టివిటీని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మనం పెంచుకోవాలి. ఇది రైట్ టైం టు టేక్ ఆఫ్. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం గ్లోబల్గా చూసినట్టయితే ఆ పర్స్పెక్టివ్లో మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఉండవలసిన దానికంటే ఇంకా వివర్ వే బిహైండ్. కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావాలి అంటే అద్భుతమైన ట్యాక్స్ స్ట్రక్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ విల్ లుక్ ఫార్వర్డ్ టు వన్ సచ్ రిఫార్మ్ అని అనుకుంటాను. ఎస్ లక్ష్మీనారాయణ గారు, అంటే మన దేశంలో కొంత జనరలైజ్ చేసి మాట్లాడినట్లయితే మన దేశంలో చాలామంది మా మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి అందరూ కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు. మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా ట్యాక్స్ పే చేసినటువంటి ఒక పరిస్థితి ఈరోజు నెలకొంది. జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలామంది చేస్తున్నారు. ఇంకా చేయాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే కొన్ని దేశాలు చూసినట్లయితే డెన్మార్క్ కావచ్చు, లేకపోతే ఫిన్లాండ్, నార్వే, ఆస్ట్రేలియా, కెనడా, యూకే ఇలాంటి దేశాలన్నీ కూడా ఎడ్యుకేషన్ని, హెల్త్ని ఫ్రీగా ఇస్తున్నాయి. అది కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ హెల్త్ని. మన దేశంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకోవాలన్నా, క్వాలిటీ ఆఫ్ హెల్త్ తీసుకోవాలన్నా కానీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో మనందరికీ తెలిసిందే. గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే ఎవరు కూడా ఇష్టపడట్లేదు, ఎందుకంటే అక్కడ క్వాలిటీ ఉండట్లేదు. కాబట్టి లక్షల ఫీజులు కట్టాల్సి వస్తుంది. క్వాలిటీ ఆఫ్ హెల్త్ విషయంలో అయితే ఎవరూ కూడా అసలు మినిమం డేర్ కూడా చేయట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్ళాలంటే. కార్పొరేట్ హాస్పిటల్స్ హవానే నడుస్తోంది. అంటే ఇంత ట్యాక్స్లు తీసుకుంటూ కూడా వీటి విషయంలో ఎందుకు సరైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలేమో. ఏం చెప్తారు లక్ష్మీనారాయణ గారు? ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తున్నా, మీరు ఫైనల్గా అడిగింది ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళలేదన్నారు. ఇంకో విషయం చెప్పనండి, గవర్నమెంట్ స్కూల్స్ లో క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రైవేట్ ఏ చైతన్య, నారాయణ, ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకే ఉన్నారు. ఎవరు కూడా బీఈడి చదువు కానీ ఏ విధమైన వాళ్ళు కూడా లేరు. మీరు వెళ్ళి అబ్జర్వ్ చేసుకోండి. మీరు రైడింగ్ చేసినా, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సర్వే చేసినా సరే
తెలిసింది ఇది. కానీ ఏంటంటే ప్రజలు ఏం చేస్తారు, గవర్నమెంట్ అన్ని చూడకుండా ఈ ప్రైవేట్ స్కూల్కి అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళేసి డ్రెస్సులు ఇది కానీ బ్యాగులు కానీ వాళ్ళు పెట్టే ఇది కానీ చూసి అట్రాక్ట్ అయ్యి ప్రైవేట్ స్కూల్స్ పోతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే క్వాలిఫైడ్ టీచర్స్ టీచింగ్ చేసేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ లోనే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కి విపరీతంగా పోటీ పడుతున్నాయి, ఎక్కువ ర్యాంకులు కూడా వస్తున్నాయి. వాళ్ళ దగ్గరే మీకు అబ్జర్వేషన్ చేస్తే ప్రైవేట్ స్కూల్స్ లో ఒక గదిలోనే ఉంటుంది, వాళ్ళకి ఆ పుస్తకం తప్ప ఇంకేది నాలెడ్జ్ ఉంటుందా. అదే గవర్నమెంట్ స్కూల్స్ లోకి వెళ్ళినప్పుడు అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉంటుంది. ఇది నెక్స్ట్ కార్పొరేట్ అన్ని గవర్నమెంట్ దానికి వెళ్ళలేదని చెప్తున్నారు. గవర్నమెంట్ దానికి వెళ్ళటానికి మనం ట్రై చేయట్లా, గవర్నమెంట్ దాంట్లో కూడా బాగా చేస్తారు. కానీ ఏంటంటే మనం వెళ్ళి తిరిగి వెళ్తా ఉంటే ఆటోమేటిక్ అంటే ఇది గవర్నమెంట్ బాధ్యతే కదా అంటున్నా. స్కూల్స్ గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక మెడికల్ హాస్పిటల్ ఇచ్చారు సార్. దాంట్లో ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, ఇప్పుడు మంగళగిరిలో బ్రహ్మాండ 10 రూపాయలకి వచ్చింది. అక్కడికి వెళ్ళటానికి ట్రై చేయరుగా డబ్బులున్న వాళ్ళు ఎవరు కూడా. డబ్బులున్న వాళ్ళందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి అంటే ఒక మాఫియాలో పడిపోతున్నారు అన్నమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు మాఫియాని అరికట్టే బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటున్నా నేను, కాదంటారా? ప్రభుత్వాన్ని అంటే అది ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇదివరకు కాలేజీలో ఎన్సీసీ ఉండేది, స్కౌట్ ఉండి అన్ని ఉండి, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు మీకు అర్థమైంది, ప్రజల్లో మీరు విలేజెస్కి వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లల దగ్గర నాలెడ్జ్ ఉంటుందా మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు హై పొజిషన్ లోకి ప్రజల్లో మార్పు రావాలంటారు. ప్రజల్లో మార్పు రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని రకాలు, ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ చెప్పారు, ప్రతి ఒక్కటి చెత్త వేయటం అనేసి అలా మెల్లింగా ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు జిఎస్టీ, ఇప్పుడు ట్యాక్స్ ఇది వరకు ఒక విలేజ్ ఉందంటే ఎవరు ట్యాక్స్ కట్టేవారు కదండి. ఏదో లైసెన్స్ ఉంటే 10 షాపులు ఉంటే ఒక దానికి లైసెన్స్ ఉండేది, ఏదో సేల్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయేవారు తప్ప ఇంకేం కట్టేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే విలేజ్ లో కూడా జిఎస్టీ పే చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. గతంలో 2014కి ముందర సుమారు 3,40,00,000 ఎంతమంది అకౌంట్స్ ఉండేది, 36 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయింది. కారణం ప్రజల్లో మార్పు రావటం వల్ల. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని పెరిగి మనం కూడా మార్పు గవర్నమెంట్ చేసినంత కూడా. ఒక్కసారి కిరణ్ రాయల్ గారితో మాట్లాడదాం. కిరణ్ రాయల్ గారు, అంటే మారినటువంటి జిఎస్టీ స్లాబ్స్ అంటే చాలా వరకు తగ్గాయి కాబట్టి ఇప్పుడు అయినా కానీ, అంటే చాలా మంది పన్ను ఎగవేతదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా పన్నులు తగ్గాయి కాబట్టి వాళ్ళు కూడా కట్టే అవకాశం, అంటే అందరూ కూడా కట్టే అవకాశం ఎంతవరకు ఉంది? ట్యాక్స్ పేయర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఎంత ఉంది ఇప్పుడు? కిరణ్ గారు మ్యూట్లో ఉన్నట్లుంది మీ ఆడియో, ఒక్కసారి. ఎస్ చెప్పండి సార్. ఇందాక వక్తలు చెప్పినట్టు కూడా గతంలో ఒక ప్రాజెక్ట్ మనం ఈ రాష్ట్రం తెచ్చుకోవాలన్నా అదెందుకు మన రాష్ట్రంలో నుంచే కొన్ని జిల్లాలు తెచ్చుకోవాలన్నా ట్యాక్స్ గట్ట పెరుగుతుండేది. కర్ణాటక ట్యాక్స్ అని, ఆంధ్ర తమిళనాడు ట్యాక్స్ అని, గూడ్స్ ట్యాక్స్ అని రకరకాల ట్యాక్స్లు ఉండేవి. అప్పుడు ఆ లెక్క ప్రకారం చూసినా, ఈ మధ్యకాలంలో జిఎస్టీలు గట్టే చూసినా అన్ని కూడా ఒకే వేరియేషన్ వచ్చేది. కాబట్టి ఇప్పుడు జిఎస్టీ అనేది వచ్చేసరికి ఏమైందంటే ప్రజల్లో అవగాహన పెరిగిపోయింది. జిఎస్టీ కట్టాలి, ఎందుకు ఒకప్పట్లో ఏందో ఆ ట్యాక్స్ ఎందుకు, ఈ ట్యాక్స్ ఎందుకు, తమిళనాడు ట్యాక్స్ ఎందుకు, కర్ణాటక ట్యాక్స్లు ఎక్కువ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే జిఎస్టీ గవర్నమెంట్కి పంపిస్తున్నాం, మనం గవర్నమెంట్గా కడుతున్నాం అనే ఒక విధానాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం మంచి పరిణామం. ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు స్కూల్ ఫీజులు కానివ్వండి, లేదా ఇన్సూరెన్స్లు కానివ్వండి, ఇవి కూడా ప్రైవేట్ స్కూల్ ఫీజులు ప్రైవేట్ పరం అయిపోయింది. కానీ ఇన్సూరెన్స్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారు కార్ ఇన్సూరెన్స్ అనేది, దాని మీద కూడా జిఎస్టీ ట్యాక్స్ తీసేసి బాగుండేది అభిప్రాయం అయితే ఉంది, దాన్ని వ్యక్తం చేస్తాం. అవసరమైతే దాని మీద మాట్లాడతాం. ఎందుకంటే కార్ ఇన్సూరెన్స్లు ఈరోజు ప్రపంచ దేశంలో కొన్ని లక్షల కార్లు ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్లు కూడా ఇప్పటికే తగ్గించలేదు. తగ్గించింది హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గించారు, ఓకే చాలా అవసరము. కార్ ఇన్సూరెన్స్ కూడా కొంచెం తగ్గించే అవకాశం వస్తే తగ్గిస్తే ఇంకా ప్రజల్లో కూడా ఇంకా మంచి పేరు ప్రభుత్వానికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి ఒక కారు ఉంది, కంపల్సరీ ఒకటి కాదు, ఒక్కొక్కరు 2-3 ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. బండి రోడ్ ఎక్కాలంటే ఇన్సూరెన్స్ అనేది, కార్లు రోడ్ ఎక్కలేవు, రోడ్ ఎక్కకపోతే పోలీసులు పట్టుకుంటారు, విపరీతమైన జనాలు రాస్తారు. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. ఆ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక స్థాయిలో ఇప్పుడు ఏదైతే
18% ఉందో లేకపోతే 24% ఉందో అది వెహికల్స్ బట్టి మోడల్ చేంజ్ అయ్యి బట్టి ట్యాక్స్ ఇన్సూరెన్స్ పెరుగుతుంటుంది. అలా కాకుండా అన్నిటికీ ఒకే ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఇన్సూరెన్స్ పెట్టేసి ఒక తక్కువ అమౌంట్లో పెడితే మాత్రం ఇన్సూరెన్స్లు కూడా విపరీతం కట్టే అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఇన్సూరెన్స్లు ఎగ్గొట్టేవాళ్ళు ఉంటారు. ఈ ట్యాక్సీలు తిప్పేవాళ్ళు కానివ్వండి, ఊబర్ ఓలాలు తిప్పేవాళ్ళు ఎవరు పట్టుకుంటారు లేని సిటీలో కాదు. సిటీలో అయితే కంపల్సరీ, టౌన్లలో విలేజ్ల్లో. కాబట్టి ఇన్సూరెన్స్లు మస్ట్ అండ్ షుడ్ చేసేటప్పుడు ఆ ఒక్క జిఎస్టీ తగ్గిస్తావా అవకాశం ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. ఓకే అండి. ఫైనల్గా శర్మ గారు, సిన్ గూడ్స్ కావచ్చు లేకపోతే కొంత ఎకనామికల్గా బాగా రిచ్గా వాళ్ళకి సంబంధించి ఫ్యాన్సీ గూడ్స్ పైన 40% జిఎస్టీని కొంత కొనసాగిస్తున్నారు, కొంచెం పెంచారని చెప్పుకోవచ్చు, పొగాకు ఉత్పత్తులు లేకపోతే ఆల్కహాల్ వీటిపైన. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచి కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా ఏవైతే హానికరమో అలాగే ఏ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల జనాభాకు అంత మంచిది కాదో అటువంటి ఉత్పత్తులపై నిజంగా పెంచడం అనేటువంటిది అది మంచి డెసిషన్గానే మనం తీసుకోవచ్చు. అందువల్లే మనం చూస్తున్నాం జిఎస్టీ 2.0 చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనల తర్వాత తీసుకున్నటువంటి ఒక పరిణామంగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వక్తలందరూ కూడా అద్భుతమైనటువంటి సూచనలు చేశారు. నిజంగా చెప్పాలి అంటే ప్రతి సంస్కరణ వెనుక, ప్రతి రిఫార్మ్ వెనుక పాజిటివిటీ ఉంటుంది. అలాగే కొన్ని మనం ఇంకా కూడా వాటిని మార్చుకోవాల్సినటువంటి అవకాశాలు కూడా అనేక ఉంటాయి. కాబట్టి ఈ దేశం చాలా పెద్దది, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపిటీషన్ చాలా పెద్దది. అలాగే సూపర్ పవర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పటిష్టమైనటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఫీజిబుల్గా, ఫ్లెక్సిబుల్గా, అలాగే ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉండేటువంటి ఒక ట్యాక్సేషన్ అనేటువంటిది రూపకల్పన చేయడం చాలా ఆవశ్యకం. కాబట్టి ఇవన్నీ కూడా మనం మజిలీలుగానే భావించాలి. అండ్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, ప్రతాప్ గారు, అదేవిధంగా కిరణ్ రాయల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా. డెఫినెట్గా జిఎస్టీ రిఫార్మ్స్ ఏవైతే నూతనంగా తీసుకొచ్చారో 2.0 పేరుతోటి చాలా వరకు ట్యాక్స్ తగ్గుతోందనే చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని సెక్టార్స్కి సంబంధించి మరింత తగ్గిస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ రంగం కావచ్చు, మరికొన్ని రంగాలకు సంబంధించి కావచ్చు. సో ప్రభుత్వం భవిష్యత్తులో ఆ దిశగా కూడా అడుగులు వేస్తుందని మనం ఖచ్చితంగా ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.